హాయ్ అండి, అందరికీ నమస్కారం. నేను మీ రేవతి. వెల్కమ్ టు ఆర్కే కిచెన్ అండ్ బ్లాగ్స్. ఈ వీడియోలో మనం సింపుల్గా టేస్టీగా ఉప్మా రవ్వ రాగి పిండితో సెట్ దోశ ఎలా వేసుకోవాలో చూద్దామా. ముందుగా ఒక బౌల్ తీసుకుని అందులోకి 1 కప్పు ఉప్మా రవ్వ తీసుకోవాలి. అలాగే సగం కప్పు వరకు రాగి పిండి తీసుకోవాలి. అలాగే ఇందులోకి కొంచెం కొంచెం మజ్జిగ వేసుకుని బాగా కలుపుకోవాలి. మీరైతే పెరుగు కూడా తీసుకోవచ్చు. నేనైతే మజ్జిగ తీసుకుంటున్నాను. చూడండి, ఈ వీడియోలో చూపిస్తున్నట్టుగా కలుపుకోవాలి. ఇలా తిక్కగా కలుపుకుంటే సరిపోతుంది. ఇప్పుడు మూత పెట్టుకుని ఒక 10 నిమిషాలు ఆగిన తర్వాత మిక్సీ జారులోకి వేసుకుని మిక్సీ పట్టుకోవాలి. ఇలా దోశ పిండిలా నున్నగా పట్టుకోవాలి. ముందుగా స్టవ్ వెలిగించి ఒక బాండ్లీ పెట్టుకుని అందులోకి కాస్త నూనె వేసి పోపు దినుసులు, అలాగే పచ్చిమిర్చి, నేనైతే బజ్జీ మిరపకాయలు తీసుకున్నానండి, అలాగే కరివేపాకు వేసి బాగా కలుపుకోవాలి. అలాగే టమోటాలు కూడా వేసి బాగా కలుపుకోవాలి. ఎక్కువగా మగ్గించుకోవాల్సిన అవసరం లేదు, కాస్త మగ్గితే సరిపోతుందండి. ఆ పోపు మొత్తం రాగి పిండిలోకి వేసుకోవాలి. అలాగే చిన్నగా కట్ చేసుకున్న ఎర్రగడ్డలు, కొత్తిమీర, పుదీనా వేసుకోవాలి. మీ దగ్గర ఉంటే పుదీనా వేసుకోండి, నేనైతే వేస్తున్నా. రుచికి సరిపడా ఉప్పు, నేనైతే బజ్జీ మిరపకాయలు తీసుకున్నానండి, అందుకే కొంచెం కారం వేస్తున్నా. వంట సోడా వేసుకుని బాగా కలుపుకోవాలి. ఇప్పుడు స్టవ్ వెలిగించి ఒక కడాయి పెట్టుకుని అందులోకి కాస్త నూనె వేసి ముందుగా కలిపెట్టుకున్న మిశ్రమాన్ని ఇందులోకి వేసుకోవాలి. చిన్నది పోపు వేసుకునే కడాయి ఉంటే సరిపోతుందండి, నా దగ్గర లేదు. ఈసారి ఎప్పుడైనా చూపిస్తానండి మీకోసం. కొద్దిసేపు ఉడికాక అలా టర్న్ చేసుకోవాలి. ఇంకో సైడ్ ఉడికాక ఒక ప్లేట్లోకి తీసుకోవాలి. అలాగే నేను సెట్ దోశల్లోకి పచ్చికారం చేస్తున్నా, ఎలా చేస్తానో చూపిస్తాను రండి. ముందుగా ఒక మిక్సీ జార్ తీసుకుని అందులోకి కాస్త అల్లం, పచ్చిమిర్చి, పుదీనా, కొత్తిమీర, కాస్త నీళ్లు వేసి మూత పెట్టుకుని మిక్సీ పట్టుకోవాలి. చూడండి, ఇలా పేస్ట్లా పట్టుకోవాలి. అందులోకి ఉప్పు వేసుకుని బాగా కలుపుకోవాలి. చూసారు కదండి, సింపుల్గా టేస్టీగా రవ్వ రాగి పిండితో సెట్ దోశలు ఎలా వేసుకున్నానో ఒకసారి మీరు కూడా ట్రై చేసి ఎలా వచ్చిందో కమెంట్ చేయండి. అలాగే ఈ వీడియో నచ్చితే లైక్ చేసి మన ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్. థ్యాంక్స్ ఫర్ ద వాచింగ్.